వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారు అధికారికంగా పర్యటించారు. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లాకు చేరుకున్న చైర్మన్ జవహర్ గారికి జిల్లా యంత్రాంగం మరియు దళిత సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, సామాజిక వేధింపులు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న జాప్యాల గురించి చైర్మన్ కు పలువురు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం చైర్మన్ సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానంగా దళితుల యొక్క హక్కులు, అదేవిధంగా వివక్షత అనేది ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఏ విధంగా రూపుమాపాలనే దాని మీద పర్యటన చేస్తూ ఒక పక్క ప్రజల్లో చైతన్యం కల్పించడం, అదేవిధంగా అదే ప్రజలకి హక్కుల గురించి బోధించడం, హక్కుల పరిరక్షణకి అధికారులతో మాట్లాడటం ఈ కమిషన్ బాధ్యతగా తీసుకోవటం. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో చూసినప్పుడు ఆది ఆంధ్రాకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాం. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారితో రెండింటికి మాట్లాడి ఆ గ్రామాలకు సంబంధించి ఆది ఆంధ్రాకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకేసారి తొలగించడానికి, ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ అధికారులు నేను వెళ్ళి వేరే కులం పేరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా చేయాలి, అదేవిధంగా గ్రామంలో చాటింపు వేసుకోవాలి, దాని తర్వాత ధృవీకరణ చేయాలి, కుల ధృవీకరణ చేయాలి. అవి ఏం చేయకుండా గుడ్డిగా తిరస్కరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయటం. అంతేకాకుండా ప్రధానంగా సిఎంసి వెల్లూరు సంబంధించి ఒక 22 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించారని, అదేవిధంగా అక్కడున్న వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేశారని చెప్తా ఉంటే వాళ్ళు 20 ఎకరాల పైన ఉన్నటువంటి ఒక దళిత కుటుంబం భిక్షాటన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని ఆదేశిస్తాం. లేదు అదేదైనా ఇబ్బంది ఉందంటే మా కమిషన్ మెంబర్స్ వచ్చి నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు ఏమన్నాయి అవి కూడా తెలుసుకోవడానికి అవసరమైతే వచ్చే నెలలో వాళ్ళ ఒక ప్రోగ్రాం ప్రత్యేకంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. దాదాపుగా ఎందుకంటే అట్రాసిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. భూ కబ్జాలకు సంబంధించి, భూమికి సంబంధించి, దారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా మమ్మల్ని కొట్టారు, తిట్టారు ఇలాంటివి ఏం లేవు. ఎందుకంటే చాలా సంతోషం. ఎందుకంటే పక్కన చెన్నై ప్రభావమో లేకపోతే ఎవరైతే పెరియార్ లాంటి వాళ్ళ ప్రభావం ఈ ప్రాంతంలో ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. చాలా సంతోషం కూడా. అదేవిధంగా భూమికి సంబంధించి కానీ ఇతరత్రా కూడా అవి కూడా ఫ్రీ అయితే ఇది ఫ్రీ జోన్ చేయొచ్చు, అట్రాసిటీ ఫ్రీ జోన్గా చిత్తూరుని చేయొచ్చు. దీన్ని మోడల్గా తీసుకోమని కూడా కలెక్టర్ గారిని కోరుతాం. సారు ప్రతి ఇష్యూలను ప్రతి ఒక్కరిని పిలిచి మీ కొరత ఏముంది, మీ పరిష్కారం ఏం కావాలి అని అందరినీ అడగడం జరిగింది. అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాము. సో ఇక్కడ దళిత వర్గం ఎక్కువ, అందరూ కూడా ఏమేమి సమస్యలు ఉంది అని విడివిడిగా ప్రతి ఒక్కరిని సందర్శించి అందరిని అడిగి చేయడం జరిగింది. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. భూములు లేని నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఎస్సీ ఎస్టీ వర్గాల అనుభవం ఉన్న భూములకు వారికి పట్టాలు మంజూరు చేయాలని, అలాగే భూమి లేని నిరుపేదలకు వారికి కనీసం జీవో ప్రకారంగా 5 ఎకరాలు ఇవ్వాలని జీవో ఉంది. భూమి లేని వారికి కనీసం 3 ఎకరాలన్నా ప్రతి కుటుంబానికి అందించి బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవాలని మేము నిర్ణయిస్తున్నాము. ఈ మధ్యలో గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు, లోన్స్ కానీ ఇవ్వకుండా మనకి ఈ మధ్యలో అనేక సంవత్సరాల పాటు చాలా జాప్యమైంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వమైన తప్పకుండా ఎస్సీ వర్గాల వారికి వివిధ స్థాయిలో అనేక విధాలుగా భూపంపిణీతో పాటు లోన్స్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయాలని కోరుచున్నాం. టార్గెట్ శాతాన్ని కూడా పెంచాలని మేము ఇదివరకు జరిగిన డిఎంసీ మీటింగ్లో కూడా పలుసార్లు జిల్లా అధికారుల దృష్టి కూడా తెలియజేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ప్రమోషన్లో రిజర్వేషన్ని అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రోస్టర్ పాయింట్ బేసిక్లో వారికి ప్రమోషన్ కూడా కల్పించాలని మేము కోరుతూ, కానీ భూ సమస్య కూడా నేటికి కూడా కొంతవరకు ఉన్నది కాబట్టి ప్రత్యేకించి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్. జోహార్ సారు టీచర్గా ఉన్నప్పుడే మా దళిత సంఘాలకు ప్రతినిధి. ఆయన టీచర్గా ఉండి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే గారు అయ్యి, మంత్రి అయ్యి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా చిన్న మచ్చ లేని మనిషి. ప్రతిరోజు కూడా డిబేట్లో మా సారు ప్రతిరోజు డిబేట్లో కూడా ఎస్సీలకి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి చోట కూడా స్పందించే వ్యక్తి. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారికి మా దళితుల్లో ముద్దుగా అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జోహార్ సారు.
గత 5 ఏళ్ళలో ఆ రోజు కూడా ఎస్సీల సమస్యలను పరిష్కరించిన చరిత్ర లేదు. ఎందుకంటే గతంలో కూడా ఉన్నారు ఎస్సీ కమిషనర్లు, కానీ ఆ హెక్టర్ ప్రసాద్ సార్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇట్లా కూర్చొని ఎస్సీల సమస్యలు పరిష్కరించిన రోజులు లేవు. కానీ ఈరోజు ఎస్సీ పరిష్కరించేది ఎవరు అంటే ఈరోజు మీకు సున్నంగా కూడా జవహర్ సార్ అంటే ఏంది, తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఏంది, చిత్తూరు జిల్లాలో ఒక దళిత అంబేద్కర్ లాంటి గొప్ప మహనీయుడు మా చిత్తూరు ఎంపీ దగ్గమల్ల ప్రసాదరావు సార్ గారు. అతను ఢిల్లీలో ప్రతి సమస్య గురించి, రైతుల గురించి, మామిడికాయల గురించి, రైతులు ఒడ్ల గురించి, చెరుకు గురించి ప్రతిదీ స్పందిస్తారు మా దగ్గమల్ల ప్రసాదరావు సార్. అయితే ఇక్కడ అదే విధంగా మా జవహర్ సార్ కూడా చిత్తూరు జిల్లాని ముందుకు తీసుకురావాలి, చిత్తూరులో నిరుపేద దళిత కుటుంబాలని పైకి తీసుకురావాలి, ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కరించాలి, పేదలకి నిరంతరం అందుబాటులో ఉండాలని ఏకాక నిర్ణయంతో మా దళితులందరినీ కూడా చక్కగా పరిష్కరిస్తున్నారు. జై భీమ్, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న.